విజయభాస్కర్ రెడ్డి గారు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారనేటటువంటి వార్తను కొద్దిగా చదవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చూసినాను. 39 హ్యాష్ ట్యాగ్స్ పోస్టింగ్స్ చదివితే అందులో 31 వైఎస్ఆర్సీపీకి చెందినటువంటివి. ఎందుకు వైఎస్ఆర్సీపీ అతి ఉత్సాహం చూపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలలో ఎంట్రీ కాను, అతనికి ఏ రకమైనటువంటి పొలిటికల్ స్కోప్స్ లేవని చెప్పి స్వయంగా పలు సందర్భాలలో ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఎస్ విజయభాస్కర్ రెడ్డి కాదంటలేదు. మా పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదనేది పక్కన పెడితే 2009లో విజయ్ గారు మొక్కల ఇయక్కం అనే సంస్థ పెట్టి, అంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆయన ఫిబ్రవరి 2024న టీవీకే పార్టీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయటువంటి ఈ 15 సంవత్సరాలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రజా సంస్థ ఎంతవరకు సర్వీస్ చేసింది, ఆ సర్వీస్ ప్రజలకు ఎంతవరకు చేరింది, ఆ ప్రజలు ఎంతమంది ఉపయోగపడ్డారు అనే నేపథ్యంలో విజయ్ గారు ఎస్టిమేట్ చేసుకొని పార్టీని అనౌన్స్ చేశారు, సక్సెస్ అయ్యారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా విజయ్ గారి మీద పడింది. ఆయన మీటింగ్ పెట్టి పార్టీ పెట్టకపోవడం అనేది ప్రజలందరిలో ఉంది, తమిళనాడు మొత్తంలో. అదేవిధంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు రేపు ఊరువాడ కార్యక్రమం పెట్టాడు. ఆయన కూడా సర్వీస్ చేయండి. నాకు తెలిసినంత వరకు 2029లో ఆయన ఎన్నికల్లో వస్తాడని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇవాళ పీక్ స్టేజ్లో ఉన్నాడు. యాక్టింగ్లో, సినిమాల సెలక్షన్లో పీక్ స్టేజ్లో ఉన్నారు. ఈ సినిమాలన్నీ ఐపీఎల్ టైంకి 4-5 ఏళ్ళు పడుతుంది గట్టిగా. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యి మళ్ళీ కొత్త ఇప్పుడు 4-5 సినిమాలు ఆయన ఆఫర్ ఇచ్చి ఉన్నాడు. అయితే 2034 మటుకే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు తెర మీదకి వస్తాడు, నో డౌట్. ఖచ్చితంగా 2024లో తెర మీదకి వస్తాడు. 2034లో తెర మీదకి వచ్చినప్పుడు ఎవరా, లోకేష్, ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి విషయం. ఈలోపు ఏదో సర్వీస్ యాక్టివిటీస్ ఈ 100 కోట్లతోటి సర్దుకొని రాయలసీమ వరకే ఉంటుందా, లేకపోతే తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల్లోనే కలిసి పనిచేస్తారా? బీజేపీ వాళ్ళ ప్లాన్ ఏది దీని వెనకాల? బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇవన్నీ పక్కన చేర్చుకుంటారా? ఆ నేపథ్యంలోనే అమిత్ షా గారి గతంలో కలిశారా? ఇన్సైడ్ మీటింగ్ అనేది మనకి ఎవరికి తెలియకపోయినా కూడా కొంత అనుమానం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్న 39లో 30 మంది మా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారంటే, మంచి చేస్తానంటే ప్రజలకు తప్పే ఉందండి. ప్రజలకు ఆయన మంచి చేస్తానన్నాడు. వాళ్ళ సంస్థ ఊరువాడని పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ ప్రజలకు మంచి చేస్తామన్నారు. పూర్ ఎడ్యుకేషన్ అంటున్నారు, పూర్ పీపుల్ అంటున్నారు, లేకపోతే ఆరోగ్యం గురించి అంటున్నారు. వీటన్నిటి గురించి విజయ్ గారు ఏం చేశారు? బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఇచ్చాడు, తర్వాత పూర్ పబ్లిక్కి అసిస్టెన్స్ ఇచ్చాడు. అదేవిధంగా రేపు ఎన్టీఆర్ గారు కూడా ముందు రాయలసీమ ఎంచుకొని వాళ్ళ ఆ ప్రాంతాన్ని కొంత అనలైజ్ చేసుకొని తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఇదంతా వచ్చేసరికి దాదాపు 5-6 ఏళ్ళు పట్టచ్చు. ఆ తర్వాత అనౌన్స్ చేయొచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే 2034లో ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆంధ్ర రాష్ట్ర ఫ్రేమ్లోకి వస్తాడు. ఫ్రేమ్లోకి వచ్చినాక ఇప్పుడు రిజల్ట్ అనేది ప్రజలు ఇచ్చారు. ఒకటేంటంటే ఆయనకు అవకాశాలు ఇందాక సార్ ఎలిస్ట్ గారు చెప్పినట్టు ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీఆర్ ఫేస్ తోటి పుట్టడం, చరిష్మా కలిగినటువంటి ఫేస్ తోటి పుట్టడం, స్పాంటేనియస్గా మాట్లాడటం, ప్లస్ సర్వీస్ యాక్టివిటీస్. ఇప్పుడు కాదు, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఆయన కొంత డొనేట్ చేశారు. ఇవన్నీ కౌంటబుల్ అవుతాయి, ఆయనకి కౌంటబుల్ అవుతాయి. తర్వాత ఎలక్షన్లో అది ఎంతవరకు కౌంటబుల్ అవుతాయి అనేది పబ్లిక్ నిర్ణయించే విషయం. మా పార్టీ అప్రిషియేట్ చేస్తున్నాం ఆయన చేసే కార్యక్రమం. వెల్ అండ్ గుడ్. పార్టీలోకి రావాలా, పబ్లిక్లోకి రావాలా, పబ్లిక్లోకి వచ్చి ఆయన సర్వీస్ యాక్టివిటీస్ చేయాలా. ఆ సర్వీస్ యాక్టివిటీస్ వల్ల ఎన్టీఆర్ గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారంటే, నాకైతే ఈ మధ్య వాళ్ళ అమ్మగారిని కావాలని అనంతపూర్ ఎమ్మెల్యే గారు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. దాన్ని ఎవరైనా ఖండించారండి? ఇప్పుడు కొన్ని విషయాలు మనం సూక్ష్మంగా మనం
ఆలోచించి మనం డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళ అమ్మగారు నీచంగా మాట్లాడి ఈ మధ్య చేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళ భార్యలో వాళ్ళ తల్లులో వాళ్ళని అంటేనే అది నేరం కింద భావించి ఎదుటోడి భార్యని ఎదుటోడి తల్లిని మాట్లాడితే అది మంచిది సంకలాగేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు మనం Yes, మనం ఏం విజయభాస్కర్ రెడ్డి గారు చేయాలి? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎవరిలో ఏం చేయాలి? ఎస్ రమేష్